Hi friends, welcome back to IOCT Labs. Today's topic is compilation stages. Topic is compilation stages. ఇప్పుడైతే ఒక ప్రోగ్రామ్ రాస్తాం కదా, ఎగ్జాంపుల్ ఏ డాట్ హలో డాట్ సి. దీన్ని మనం ఏం చేస్తాం, సిసి హలో డాట్ సి అని చెప్పి కంపైల్ చేస్తాం. మనకి ఏ డాట్ అవుట్ అనేది క్రియేట్ అయింది. దిస్ ఇస్ ప్రాసెస్. బట్ ఇన్ బిట్వీన్ దిస్ ప్రాసెస్ దేర్ ఆర్ సో మెనీ స్టేజెస్, డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి అనమాట. ఇది డైరెక్ట్గా మనం ఎప్పుడైతే సిసి ఉండాలి, సారీ నాట్ ఇన్ దిస్, ఇన్ బిట్వీన్ దిస్ డిఫరెంట్ స్టేజెస్ ఆర్ దేర్. ఓకే, డైరెక్ట్గా ఇది మన సీసీ నుంచి డైరెక్ట్గా సోర్స్ కోడ్ నుంచి డైరెక్ట్గా బైనరీ అనేది క్రియేట్ చేయదు. ఇన్ బిట్వీన్ సమ్ స్టేజెస్ అనేవి ఉంటాయి. లైక్ ఎలా అంటే, మనం ఎప్పుడైతే ఇది కంపైలర్ అనుకోండి, కంపైలర్ ఉంది కదా, కంపైలర్ ఇన్పుట్ ఏంటి, హలో డాట్ సి. ఇది ఏంటిది, ఏ డాట్ అనేది ఇది అవుట్పుట్, లైక్ బైనరీ. when we type cc hello dot c, the compiler will convert the C code into machine readable code. You can understand code. ఓకే, మనం ఎప్పుడైతే సీసీ అనేస్తామో ఇది హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్లో ఉంటుంది కదా, లైక్ సింపుల్ ఇంగ్లీష్ ఉంటుంది. దాన్ని బైనరీలో కన్వర్ట్ చేస్తాం. బైనరీ అంటే ఏ డాట్ అవుతుంది. మిషన్స్ అనేవి లైక్ కంపైలర్ మన ఏదైతే హార్డ్వేర్ ఉందో, హార్డ్వేర్ ఓన్లీ బైనరీనే రీడ్ చేయగలం అనమాట, ఓన్లీ రీడ్ చేయలేదు. సో మనం కంపైలర్ వాడి ఏదైతే సోర్స్ కోడ్ ఉందో ఆ సోర్స్ కోడ్ని బైనరీ ఫైల్ కింద కన్వర్ట్ చేస్తాం. అట్లాగే when we give cc hello dot c ఇచ్చినప్పుడు it will not, it has single stage, it don't get the a data. Okay, internally it goes internally some stages and it's called compilation stages. First of all, we need to provide dot c. We need to first one second. We need to provide dot c code and it will generate a dot out. For this there is 4 stages. ఆ 4 స్టేజెస్ అనేవి సక్సెస్ఫుల్ అయితేనే then only we get a dot out, and every page has its own purpose, or work. Okay. Stage 1 వచ్చి ప్రీ ప్రాసెస్. ఇందులో ఈ స్టేజెస్ ఏం జరుగుతాయి, ఫస్ట్ వన్ include the header files. ఫస్ట్ header files అనేది ఇంక్లూడ్ చేసింది. సెకండ్ remove the comments. సెకండ్ replacement of macros. Fourth one conditional compilation. ఇది మనం సోర్స్ కోడ్ లో అబ్జర్వ్ చేయడానికి మనకి ఇంకొక కమాండ్ ఉంది. కమాండ్ ఇస్ cc -e hello dot c -o hello dot i. ఇప్పుడు దీన్ని మనం టెర్మినల్ చూద్దాం. vi hello dot c మస్ట్ ఇన్సర్ట్
hash include studio.h hash include studio.h and the comment అనమాట. This is hello work mail printer hello. ఇక్కడ సింగిల్ లైన్ కామెంట్ చేయడానికి మనం డబుల్ ఫార్వర్డ్ స్లాష్ వాడతాం. అలాగే మల్టిపుల్ లైన్స్ ఉంటే ఫార్వర్డ్ స్లాష్ స్టార్ అండ్ రైట్ సంథింగ్ హలో హాయ్ బాయ్. దీనికి మల్టిపుల్ లైన్స్ కామెంట్ చేద్దాం. ఫర్ సింగిల్ లైన్ కామెంట్ చేయడానికి ఇది చేయాల్సింది డబుల్ ఫార్వర్డ్ స్లాష్. ఫర్ మల్టిపుల్ లైన్స్ కామెంట్ ఫార్వర్డ్ స్లాష్ స్టార్ మధ్యలో మ్యాటర్ ఉంటుంది స్టార్ ఫార్వర్డ్ స్లాష్. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇప్పుడు మనకి ఏ డాట్ డాట్ అనేది లేదు, మనకి తెలుసు కదా డైరెక్ట్గా సిసి స్పేస్ హలో డాట్ టీ అంటే బై డిఫాల్ట్గా ఏం క్రియేట్ అయింది, ఏ డాట్ అనేది క్రియేట్ అయింది బై డిఫాల్ట్గా కంపైల్ అయింది సక్సెస్ఫుల్గా ఎల్ఎస్ ఫస్ట్ ఏ డాట్ అనేది క్రియేట్ అయింది. ఓకే, ఇప్పుడు మనం ప్రీ ప్రాసెస్ కంపైల్ చేసి చూద్దాం. ఇందులో కంటిన్యూ ఉంది హలో మనం ఏది రాసిన అదే ఉంది. ఇప్పుడు దీన్ని ప్రీ ప్రాసెస్ చేసి కంపైల్ చేద్దాం. సిసి ఐఫన్ క్యాపిటల్ ఈ హలో డాట్ టీ ఐఫన్ ఓ హలో డాట్ ప్రీ ప్రాసెస్ ఏం చేసింది డాట్ టీ ఫైల్ని ఐ ఫైల్ కింద క్రియేట్ చేసింది. ఓకే ఎల్ఎస్ ఇక్కడ ఇంతకుముందు మనం ఇది ఎవరు క్రియేట్ చేశారు యూజర్ అంటే మనం క్రియేట్ చేసాం డాట్ టీ ఫైల్ మనం క్రియేట్ చేసాం. ఏ డాట్ డాట్ ఏం చేసింది కంపైలర్ మొత్తం అన్ని స్టేజెస్ అయిపోయిన తర్వాత మల్టిపుల్ స్టేజెస్ కవర్ అయిన తర్వాత ఎరర్ అయింది. బట్ ఈ డాట్ ఐ ఫైల్ ఎవరు క్రియేట్ చేశారు ప్రీ ప్రాసెస్ చేయడం క్రియేట్ చేసింది. లైక్ మల్టిపుల్ స్టేజెస్ ఉంది అందులో ప్రీ ప్రాసెస్ అనేది ఫస్ట్ స్టేజ్, ఆ ప్రీ ప్రాసెస్ అనేది ఇది క్రియేట్ చేసింది. ప్రీ ప్రాసెస్ వాట్ ఇట్ విల్ డూ విల్ జనరేట్ డాట్ ఐ from dot c and dot I is also called as pure C file or extended file. ఇది ఎక్స్టెండెడ్ ఫైల్ అనేది వెళ్తారు చూద్దాం. దీన్ని ఓపెన్ చేయడం ట్రై చేద్దాం. హలో డాట్ ఐ ప్రీ ప్రాసెస్ ఫైల్ అనమాట. ఇది చూడండి ఇక్కడ లాట్ ఆఫ్ లైన్స్ అనేవి ఉన్నాయి. మనం లైన్స్ రాయలేదు కదా, ఇవన్నీ ఎవరు యాడ్ చేశారు ఇవన్నీ ప్రీ ప్రాసెస్ యాడ్ చేసింది. లాట్ ఆఫ్ లైన్స్ I think more than 1000 lines. Command mode lo hash కొట్టి you like some 8 these many lines are there. మనం ఏం చేసాం ఇక్కడ ఇంక్లూషన్ రాసాం, ఇక్కడ కూడా నేను సమ్ కామెంట్స్ రాసాను. కామెంట్స్ అనేవి రిమూవ్ అయిపోయింది. ప్రీ ప్రాసెస్ ఏం చేసింది ప్రీ ప్రాసెస్ స్టేజ్లో కామెంట్స్ అనేవి రిమూవ్ అవుతుంది. కామెంట్స్ అనేవి రిమూవ్ అయింది. అండ్ నెక్స్ట్ ఫస్ట్ వచ్చేప్పటికి ఇంక్లూడ్స్ ద ఎర్రర్ ఫైల్ ఇంక్లూడ్ చేస్తుందా అంటే ఈ కంటెంట్ అంతా ఎక్కడ ఉంది పైన ఏదైతే ఈ కంటెంట్ అంతా ఎక్స్ట్రా యాడ్ అయిందో మనం ఏదైతే రాయకుండా ఎక్స్ట్రా యాడ్ అయిందో ఇదంతా ఎర్రర్ ఫైల్ ఉంది. ఎర్రర్ ఫైల్లో ఉన్నదంతా ఈ ఫైల్లో ఇంక్లూడ్ చేస్తాం అనమాట. ప్రీ ప్రాసెస్ అనేది మనం రాసిన ఈ 4 లైన్స్కి ఎక్స్ట్రాగా ఈ పైన ఏదైతే ఉందో ఇదంతా ప్రీ ప్రాసెస్ అనేది యాడ్ చేసింది. ఓకే అంటే ఆల్సో కామెంట్స్ ఆర్ రిమూవ్. ఓకే బట్ వాట్ అబౌట్ రిమైండ్ దిస్ సారీ వాట్ అబౌట్ దిస్ టూ వచ్చేప్పటికి ఇప్పుడే బిట్ కాంప్లికేట్ అనమాట. ఇవి ఇంకా ఫీచర్స్ మీకు అర్థం అవ్వాలంటే నెక్స్ట్ క్లాసెస్లో ఇంకొంచెం అడ్వాన్స్ కాన్సెప్ట్ అనమాట. ఆ కాన్సెప్ట్ తెలిస్తేనే ఇవి మ్యాక్రోస్ అంటే నథింగ్ బట్ యాష్ డిఫైన్. మీరు యాష్ డిఫైన్ అనే కన్నా వింటే కనుక మీరు యాష్ డిఫైన్ పై వాల్యూని మనం రీప్లేస్ చేసి 1.4 3.41 ఇట్లా రాసినప్పుడు మీరు ఎక్కడైతే పై అని రాస్తారో ఆ పై అన్న ప్లేస్ వల్ల 3.14 అనేది రీప్లేస్ అయింది. అంటే ఎక్కడైతే మనం మల్టిపుల్ టైమ్స్ ఒకటే వేరియబుల్ వాడుతుందో దాన్ని రీప్లేస్ చేయడానికి ఇలా వాడుతుందన్నమాట. ఇది తర్వాత ఆ టాపిక్ వచ్చినప్పుడు ఆ టాపిక్ అనేది అది మీకు చూడొచ్చు తెలుసుకుంటారు. అండ్ ఇది వచ్చేప్పటికి యాష్ అండ్ యాష్ ఎల్స్ అండ్ కండిషన్ కంపారిజన్ ఉంటుంది అనమాట. ఇది కూడా ఆ టాపిక్ వచ్చినప్పుడు మీకు క్లారిటీగా ఉంటుంది. ఇప్పుడే తెలుసుకొని కన్ఫ్యూజ్ అయ్యాలంటే కొంచెం అడ్వాన్స్ టాపిక్ కదా, తర్వాత టాపిక్ వచ్చినప్పుడు తెలుసుకున్నాం. సో ప్రస్తుతం నేను స్కిప్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇట్లా మీకు అర్థం కదా, ఇదంతా మనం రాసిన దానికి ఎక్స్ట్రా ఏదైతే ఉందో అదంతా ప్రీ ప్రాసెస్ స్టేజ్ యాష్ ఇంక్లూడ్ స్టూడియో నుంచి ఇదంతా యాడ్ చేస్తున్నాం. అందుకే మనం దీన్ని ప్యూర్ సి కోడ్ ఆర్ ఎక్స్టెండెడ్ కోడ్. ప్యూర్ సి కోడ్ అంటే కామెంట్స్ రిమూవ్ చేసింది కాబట్టి ఓన్లీ సి కోడ్ ఉంటుంది. కామెంట్స్ రిమూవ్ చేసింది అండ్ ఇంక్లూడ్ చేసింది. గో బ్యాక్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్లేటర్. ట్రాన్స్లేటర్ ఏం చేసింది ఫస్ట్ వన్ చెకింగ్ ఫర్ సింటాక్స్ ఎర్రర్. ఏమైనా సింటాక్స్ ఎర్రర్ ఉన్నాయా
అనేవి ఈ స్టేజెస్లోనే ట్రాన్స్లేట్ స్టేజ్ అనేది ఇచ్చేసింది. లైక్ సెమీ కాలమ్స్ కానీ ఈక్వల్ పారాంథసిస్ ఆర్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ ఉన్నాయా లేవా అని చెప్పి ట్రాన్స్లేటర్ ఇచ్చేసింది. సెకండ్ వచ్చి కన్వర్ట్ C కోడ్ ఇంటూ అసెంబ్లీ కోడ్. అండ్ అసెంబ్లీలో ఏం చేసింది, కన్వర్ట్ ఓన్లీ వెన్ దెర్ ఈస్ నో సింటాక్స్ ఎర్రర్. ఓకే, ఈ సింటాక్స్ ఎర్రర్ చేయడానికి దీని కమాండ్ వచ్చి cc -S hello dot type -o hello dot s clear URL cc -S space hello dot I space -o hello dot s URL. ఇక్కడ ఫైల్ క్రియేట్ అయింది. ఇదేం చేసి ఇప్పుడు ఇది ఓపెన్ చేద్దాం. VA hello dot s. ఇది ట్రాన్స్లేటర్. ట్రాన్స్లేటర్ సింటాక్స్ ఎర్రర్స్ ఏమి లేకపోతే అసెంబ్లీ కోడ్ కింద నడుస్తుంది. వాట్ ఈస్ అసెంబ్లీ కోడ్? అసెంబ్లీ కోడ్లో మనకి మూవ్ కాల్ ఇవన్నీ ఉంటుంది. పుష్ ఇదంతా అసెంబ్లీ కోడ్. స్టార్ట్ ఫ్రమ్ మెయిన్. మెయిన్లో మూవ్ కాల్ ప్రింట్ ఆఫ్ కాల్ అనమాట. పుట్టెస్ కాల్ ప్రింట్ ఆఫ్. ఇది అసెంబ్లీ కోడ్. ఇప్పుడు సింటాక్స్ ఎర్రర్స్ ఏమి లేవు కాబట్టి డాట్ ఎస్ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు దీన్ని రిమూవ్ చేస్తాం. ఆర్ హలో డాట్ ఎస్ ఎల్ఎస్. ఇప్పుడు VA హలో ఓపెన్ చేస్తాం. హలో డాట్ సి. ఇప్పుడు సింటాక్స్ ఎర్రర్. ఇప్పుడు సెమీ కాలమ్ రిమూవ్ చేసాం అంటే ఇది సింటాక్స్ ఎర్రర్. సింటాక్స్ ఎర్రర్ క్రియేట్ చేసాం. అండ్ ఇప్పుడు ఐని కూడా రిమూవ్ చేస్తున్నా. ఎల్ఎస్. ఇప్పుడు ఎయిట్ ఒకటే ఉంది కదా. ఇప్పుడు CC ఇప్పుడు ఫస్ట్ ప్రీప్రాసెస్ స్టేజ్ క్రియేట్ చేస్తాం. -e హలో హలో డాట్ సి -o హలో డాట్ ఐ ఎంటర్ ఎల్ఎస్. ప్రీప్రాసెస్ స్టేజ్ కంపైల్ అయింది కదా. ఫైల్ క్రియేట్ అయిందంటే ఆ స్టేజ్ పాస్ అయినట్టు కదా. ఇప్పుడు సేమ్ అట్లాగే ట్రాన్స్లేటర్ ట్రై చేద్దాం. CC -S హలో డాట్ I -o హలో డాట్ ఎస్. ఎర్రర్ అంటే ట్రాన్స్లేటర్ స్టేజ్లో మనకి ఎర్రర్స్ అనేది ఇచ్చేసింది అనమాట. అది ఏ స్టేజ్, అది ఏ ఎర్రర్ అయినా సరే, ఐదర్ ప్రింటర్లు మన స్పెల్లింగ్ మిస్టేక్ అయినా, ఆర్ ఈక్వల్ బ్రాకెట్స్ ఉన్నాయా లేదా, ఈక్వల్ పారాంథసిస్, ఈక్వల్ డబుల్ కోట్స్, అలాగే సెమీ కాలమ్, ఇవన్నీ కూడా ట్రాన్స్లేటర్ స్టేజ్లో చెక్ చేసింది. ఇక్కడ ట్రాన్స్లేటర్ స్టేజ్లో ఏ ఎర్రర్ లేకపోతే దాని ఓన్లీ ఇట్ విల్ కన్వర్ట్ ఇంటూ అసెంబ్లీ కోడ్. అసెంబ్లీ స్టేజ్ పాస్ చేసింది. ఇప్పుడు దీని మళ్ళీ ఎర్రర్ అనేది రెక్టిఫై చేద్దాం. ఎర్రర్ సెమీ కాలమ్ పెడదాం. సెమీ కాలమ్ ఇన్సర్ట్ సెమీ కాలమ్ compile the preprocess stage, compile and I file is generated. Now we are compiling translator also there is no error, so it is passed and generated the .s file. Okay, and next is assembler. This is the assembler. Assembler ఏం చేసింది, .o ఫైల్ క్రియేట్ అయింది కదా. .o ఫైల్ అనేది క్రియేట్ అయింది. ఇక్కడ ఫ్రమ్ .s నుంచి .o ఫైల్ క్రియేట్ చేసింది. .o ఫైల్ ఈజ్ ఆల్సో కాల్డ్ as ఆబ్జెక్ట్ ఫైల్. ఓకే, OP ఫైల్. దీనికి కమాండ్ cc -c hello dot s -o hello dot o. నా కమాండ్ ఇది అసెంబ్లర్ స్టేజ్. -c hello dot s -o hello dot o ఎంటర్. ఎర్రర్ లేదు. ఎర్రర్ లేకపోతే డైరెక్ట్ అసెంబ్లీ కోడ్ జనరేట్ అయ్యింది కాబట్టి అసెంబ్లీ కోడ్ ఇప్పుడు ఆబ్జెక్ట్ ఫైల్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఆబ్జెక్ట్ ఫైల్ ఓపెన్ చేద్దాం. hello dot o. ఇది మిషన్ రీడబుల్ కోడ్ అనమాట. ఇది మనం ఎడిట్ చేయాలి. ఇది ఆబ్జెక్ట్ ఫైల్. ఇప్పుడు లాస్ట్ స్టేజ్ లింకర్. లింకర్ లింకర్లో డైరెక్ట్గా లింకింగ్
లైబ్రరీ ఏమైనా లైబ్రరీస్ ఉంటే కనుక ఆ లైబ్రరీస్తో లింక్ చేసింది. సెకండ్ యాడ్ ఓఎస్ ఇన్ఫర్మేషన్, ఓఎస్ ఇన్ఫర్మేషన్ ఏదైనా అదంతా ఫైల్ యాడ్ చేసింది. థర్డ్ ఇట్ విల్ సెర్చ్ ఫంక్షన్స్, ఏమైనా ఫంక్షన్ కాల్స్ ఉంటే ఆ ఫంక్షన్ కాల్ యొక్క డెఫినేషన్స్ అనేవి సెర్చ్ చేస్తుంది, డెఫినేషన్స్. అండ్ నెక్స్ట్ ఇట్ విల్ క్రియేట్ ఎగ్జిక్యూటివ్ ఫైల్. This is what linker will do. And for this command is cc hello dot o hyphen o program dot name అనమాట. ఏదైనా సరే ఒక నేమ్ అవ్వచ్చు. హలో cc hello dot o hyphen o hello. సో ఇక్కడ హలో అనే ఒక ఆబ్జెక్ట్ ఫైల్ అనేది బైనరీ ఫైల్ లైక్ ఇట్స్ సిమిలర్ టు ఏ డాట్ ఓ. ఇప్పుడు దాన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. డాట్ స్లాష్ హలో హలో అవుట్పుట్ ప్రింట్ అయింది. లైక్ ఇప్పుడు ఏదైనా సరే ఇది బేసిక్ కోడ్ అనమాట. హలో హలో వరల్డ్. ఇట్లాగే మనం ఏ కోడ్ తీసుకున్నా సరే ఈ 4 స్టేజెస్ అనే పాస్వర్డ్. ఫస్ట్ వచ్చే వాటికి సి ఫైల్ నుంచి ప్రీ ప్రాసెస్ స్టేజ్, ప్రీ ప్రాసెస్ నుంచి అసెంబ్లర్, ట్రాన్స్లేటర్ కంట్రోలర్ బోత్ ఆర్ సేమ్. దెన్ ఇట్ విల్ క్రియేట్ అసెంబ్లర్, దెన్ ఇట్ విల్ క్రియేట్ లింకర్. ఈ లింకర్లో ఏం చేస్తుంది? లింకింగ్ లైబ్రరీస్, యాడింగ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద ఓఎస్ అండ్ ఫంక్షన్ డెఫినేషన్స్, అండ్ ఇట్ విల్ క్రియేట్ ద సమ్ ఎగ్జిక్యూటివ్. డిఫైన్ చేస్తాను క్లియర్గా. ఎట్లా అంటే ఫస్ట్ ఏదైనా ఒక ప్రోగ్రామ్ ఇక్కడ మన ప్లేస్లో హలో డాట్ సి మనం ప్రీ ప్రాసెస్ చేస్తాం. ప్రీ ప్రాసెస్ ఏం చేసింది? హలో డాట్ అని జనరేట్ లైక్ ప్యూర్ సి కోడ్, ఇట్స్ ప్యూర్ సి కోడ్ అదే ఎక్స్టెండెడ్ కోడ్ అని ట్రాన్స్లేటర్ స్టేజ్ ఇచ్చింది. అండ్ దెన్ ట్రాన్స్లేటర్ it will convert that into proc.s like assembly code, assembler. And ఈ assembler ఏం చేసింది? ఒక ఆబ్జెక్ట్ ఫైల్ క్రియేట్ చేసింది proc.o లింకర్ ఇచ్చింది. లింకర్ ఏం చేసింది? .exe ఒక హలో క్రియేట్ చేసింది. హలో డాట్ బేస్ని క్రియేట్ చేసింది. ఇక్కడ హలో డాట్ ఓని క్రియేట్ చేసింది. దిస్ ఇస్ వాట్ కంపైలర్ స్టేజెస్. ఫస్ట్ కంపైలర్ ఆర్ సమ్ కేసెస్లో దీన్ని ట్రాన్స్లేటర్ని కంపైలర్ని కూడా రిఫర్ చేస్తారు. బోత్ ఆర్ సేమ్. అండ్ ఫర్ ఈచ్ స్టేజ్ హ్యాస్ సమ్ కమాండ్స్. -e hello.c -o hello.i for translator, cc -s hello.i -o hello.s for this cc -c hello.s -o hello.o. Here the linker cc hello.o -o hello. This is what compiler stages. ఏదైనా మన సోర్స్ కోడ్ ఇచ్చినప్పుడు ఆ సోర్స్ కోడ్ లైక్ సి కోడ్ ఇన్ని స్టేజెస్ ఇంటర్మీడియట్ స్టేజెస్ అనేది కంపైల్ చేసిన తర్వాత మనకు ఒక ఏ డాట్ అనేది క్రియేట్ అయింది. లైక్ ఫైనల్ ఏ డాట్. దిస్ ఇస్ వాట్ కంపైలింగ్ స్టేజెస్